నమస్తే, నేను గ్రేసీ ఆచారి. మీరు చూస్తున్నారు సాక్షి టీవీ పాడ్కాస్ట్. భారత మహాసముద్రంలోని అలలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కానీ ఆ అలల మధ్య కనిపించిన ఒక దృశ్యం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలించింది. అది ఓ తల్లి డాల్ఫిన్. తన బిడ్డ ఇక ఈ ప్రపంచంలో లేదని తెలిసినా ఆ నిజాన్ని అంగీకరించలేకపోయింది ఆ డాల్ఫిన్. చనిపోయిన తన 2 వారాల పసికందును సముద్ర గర్భంలోకి జారిపోనివ్వకుండా తన వీపుపై మోస్తూ మళ్ళీ పైకి తోస్తూ ఈదుతోంది. లేచిరా, ఇంకా నాతోనే ఉండు అని చెప్పాలనుకున్నట్టుగా ఆ తల్లి ప్రయత్నం మాత్రం ఆగలేదు. ఆ తల్లి డాల్ఫిన్కు పరిశోధకులు ఫ్రాగుల్ అని పేరు పెట్టారు. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో డాల్ఫిన్లను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు ఈ హృదయ విదారక దృశ్యాన్ని వీడియోలో బంధించారు. అయితే ఈ కథలో మరింత బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇది ఫ్రాగుల్కు మొదటి విషాదం కాదు. గతంలో పుట్టిన తన 4 పిల్లలను కూడా ఒక్కొక్కరుగా కోల్పోయింది. ఈసారి పుట్టిన బిడ్డ కేవలం 2 వారాలే బతికింది. కొద్ది రోజులుగా దాని శ్వాస వేగంగా ఉండటాన్ని గమనించిన పరిశోధకులు ఈ విషాదాన్ని ముందే ఊహించినప్పటికీ చివరి వరకు ఆ చిన్నారి బతికిపోతుందేమో అని ఆశపడ్డారు. కానీ ఆ ఆశ నిలువలేదు. శాస్త్రవేత్తల మాటల్లో డాల్ఫిన్లు అత్యంత తెలివైన జీవులు మాత్రమే కాదు, బలమైన భావోద్వేగాలు కలిగిన ప్రాణులు కూడా. తమ పిల్లలను కోల్పోయినప్పుడు అవి రోజుల తరబడి వాటి మృతదేహాన్ని విడిచిపెట్టకుండా మోస్తూ తిరిగిన ఘటనలు గతంలో కూడా నమోదయ్యాయి. అది కేవలం ప్రవర్తన మాత్రమే కాదు, తల్లిగా అనుభవించే దుఃఖానికి ప్రతిరూపం. మనిషి అయినా డాల్ఫిన్ అయినా తల్లి గుండె ఒక్కటే. ప్రాణం లేని బిడ్డను కూడా చివరిసారి హత్తుకుని వదలలేని ఆ తల్లి ప్రేమ సముద్రపు అలల కంటే లోతైనది. ప్రపంచంలోని ప్రతి తల్లి మనసుకు అద్దం పట్టేంత గొప్పది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.